ఫ్రెండ్స్, మీకు ఎస్ఐఆర్ ఫామ్ ఫిల్ చేయడం ఎలాగో మీకు చెప్తానండి. చూసి మీరు ఫిల్ చేసుకోవచ్చు ఈజీగా. ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు ఈజీగా ఇంట్లో కూర్చొని మీకు రాయడం తెలుసుంటే ఈజీగా రాసి బిఎల్ఓ గారికి సబ్మిట్ చేయవచ్చు. చెప్తా చూడండి. మీకు 2002లో కానీ ఓటు హక్కు ఉంటే, ఒకవేళ 2002లో యాజిటీస్గా మీ ఓటర్ ఐడిలో ఏదైతే ఉందో ఇన్ఫర్మేషన్, అది మీ పేరు, ఓటర్ ఐడి నంబరు, మీ బంధువుల పేరు, అంటే ఆ టైంలో మీ కార్డులో ఉన్న మీ భర్త పేరు కానీ మీ డాడీ పేరు కానీ ఏదైతే ఉందో అది ఇక్కడ మెన్షన్ చేయండి. వాళ్ళు మీకేమవుతారో కూడా ఇక్కడ మెన్షన్ చేయండి. మీ జిల్లా, రాష్ట్రం, శాసన నియోజకవర్గం పేరు, దాంట్లో సీరియల్ నంబరు, బూత్ నంబరు అవి ఉంటాయండి. క్రమ సంఖ్య యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడ మీకు తెలిస్తే రాయండి, లేదంటే ఆ నంబర్ వదిలేయండి, మీ బిఎల్ఓ గారు రాసుకుంటారు. ఇది ఇక్కడితో 2002లో మీకు ఉంటే మాత్రమే మెన్షన్ చేయండి పక్క, లేదంటే ఖాళీ వదిలేయండి. నెక్స్ట్ ఈ సైడ్ 2002లో ఓట్లు లేని వాళ్ళు మాత్రమే ఈ పక్క కాలం రాయాలండి. ఒకవేళ మీకు 2002లో ఓటు లేదు, ఆ టైంలో మీరు ఏం చేస్తారంటే ఈ పక్క మీకు మీ ఫాదర్ కానీ, మీ మదర్ కానీ, మీ తాత కానీ, మీ అమ్మమ్మ కానీ, వాళ్ళు మీ బంధువులు ఎవరైనా మీకు రిలేషన్లో ఉండే గార్డినియర్ కానీ ఎవరైతే మీకు 2002లో ఓటు వేసి ఉంటారో వాళ్ళ డీటెయిల్స్ రాయాలండి. సేమ్ పేరు, వాళ్ళ ఓటర్ ఐడి నెంబరు, వాళ్ళు ఇక్కడైతే ఎవరి పేరు రాస్తారో మీ బంధువు పేరు, వాళ్ళ బంధువు పేరు, వాళ్ళు ఏమవుతారు అంటే నాన్న అయితే వాళ్ళ తాత పేరు రాయాలండి. ఇక్కడ మీ నాన్న పేరు మెన్షన్ చేస్తే వాళ్ళ ఓటర్ ఐడి నెంబరు, వాళ్ళ నాన్న పేరు ఇక్కడ మెన్షన్ చేయాలి. ఆయనకి ఏమవుతాడు, తాత అవుతాడా, తండ్రి అవుతాడా, ఏదైతే రిలేషన్. ఇక్కడ మీ జిల్లా, రాష్ట్రం, అది కామన్గా మీరు శాసనసభ నియోజకవర్గం పేరు. ఇక్కడ ఇంతకుముందు చెప్పాను కదా, ఇక్కడ మీకు తెలిస్తే శాసనసభ్య సంఖ్య, వాగి సంఖ్య, క్రమ సంఖ్య అవి మీకు తెలిస్తే రాయండి, లేదంటే వదిలేస్తే బిఎల్ఓ గారు రాసుకుంటారు. ఇక్కడితో ఇది 2002 లేని వాళ్ళు 2 డీటెయిల్స్ ఇక్కడ